హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్ట్రింగ్లోని ప్రోగ్రామ్స్ కొన్ని ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం స్ట్రింగ్స్లో ప్రోగ్రామ్స్ అంటే నార్మల్గా దీనికి ముందు వచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ అనేది స్ట్రింగ్స్లో నేను చెప్పలేదు, ఎందుకంటే మనకి అరే కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. అందుకోసం ఏమంటే నేను స్ట్రింగ్స్ అనేది కొన్ని స్టాప్ చేసిన. ఇప్పుడు మనకి ఏమంటే అరే కాన్సెప్ట్ అన్ని క్లియర్గా అనేది చెప్పేసినాను. ఇప్పుడు మనం స్ట్రింగ్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ అరేస్ని యూజ్ చేసుకొని ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ప్రోగ్రామ్ మీకు చూసినట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ఏ స్ట్రింగ్ ఈస్ అనాగ్రామ్ ఆర్ నాట్. నార్మల్గా అనాగ్రామ్ అంటే ఏమి చూసినట్లయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నా, మదర్ ఇన్ లా అనేది. ఇక్కడ కింద వచ్చేయమంటే సెకండ్ స్ట్రింగ్ వచ్చి హిట్లర్ ఉమెన్ అనేది. ఇక్కడ పైన చూసినట్లయితే మీకు పైన ఉండే అన్ని వర్డ్స్ అనేది కింద ఉండే స్ట్రింగ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎం అనేది ఉంది, ఓ అనేది ఉంది, టీ అనేది ఉంది, హెచ్ అనేది ఉంది, ఈ అనేది ఉంది, మళ్ళీ ఆర్ అనేది ఉంది, మళ్ళీ ఇన్ ఐ అనేది ఉంది, మళ్ళీ ఎన్ అనేది ఉంది, ఎల్ ఉంది, మళ్ళీ ఏ అనేది ఉంది, మళ్ళీ డబ్ల్యూ అనేది ఉంది. అంటే ఈ ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ సెకండ్ స్ట్రింగ్లోనూ ఉంటే, అంటే ఎక్స్ట్రా ఉండకూడదు, సేమ్ క్యారెక్టర్స్ అన్నీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏ అనేది 2 టైమ్స్ ఉంటే ఇక్కడ సెకండ్ స్ట్రింగ్లో ఏ అనేది 2 టైమ్స్ ఉండాలి. ఈ విధంగా అన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు దీన్ని మనం అనాగ్రామ్ అంటాం. ఒకవేళ అన్ని క్యారెక్టర్స్ లేదంటే అది నాట్ అనాగ్రామ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. దానికోసం మీరు ఏమంటే ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక స్ట్రింగ్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నా. ఇప్పుడు మనం ఎస్ఆర్సి మీద క్లిక్ చేసి కంట్రోల్ ఎన్ అనేది క్లిక్ చేసి అనాగ్రామ్ అనే క్లాస్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. ANAGRAM ఓకే ఓకే ఇక్కడ మనకి ఏమంటే మెయిన్ మెథడ్ కావాలంటే సెలెక్ట్ అనేది చేసుకుందాం. సెలెక్ట్ చేసి ఫినిష్ అనేది చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ అనేది చేసుకుందాం. ఇంపోర్ట్ జావా డాట్ ఓకే, దీన్ని మనం రిమూవ్ అనేది చేద్దాం. మిటిల్ డాట్ స్టార్ అనేది. ఓకే, ఇప్పుడు మనం అంటే స్కానర్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుందాం. స్కానర్ s ఈక్వల్ టు న్యూ స్కానర్. మనం నార్మల్గా స్టాటిక్ మెథడ్ నాన్ స్టాటిక్ మెథడ్ని అవుట్ సైడ్ మనం కాల్ చేయాలంటే దానికోసం ఏమంటే మనం క్లాస్ అనే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. క్లాస్కి దానికోసం ఏమంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఏ ఈక్వల్ టు న్యూ. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో చాలా వరకు ఏమంటే నాన్ స్టాటిక్ మెథడ్స్లోనే అడుగుతారు ఏ విధంగా రిటర్న్ చేయాలనేది. దానికోసం ఏమంటే నేను ఇక్కడ నాన్ స్టాటిక్ మెథడ్ని క్రియేట్ అనేది చేస్తున్నా. ఇప్పుడు మనం అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి కాబట్టి నేను ఒక మెసేజ్ అనేది పాస్ చేసుకుంటున్నా. ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్. సేమ్ ఇంకొక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. ఎంటర్ సెకండ్ స్ట్రింగ్ అనేది. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే, ఎంటర్ సెకండ్ స్ట్రింగ్ అనేది. ఇక్కడ మనం అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి కాబట్టి అది స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ s1 ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి 1 వర్డ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ లైన్ అనేది యూజ్ చేస్తాం. జస్ట్ మీకు 1 వర్డ్ లైన్ అయితే మీకు నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. కంట్రోల్ వి. ఓకే, ఇక్కడ s2 అనేది మార్చేద్దాం ఎందుకంటే స్ట్రింగ్ 2 అనేది. ఇప్పుడు మనకి ఏమంటే మెసేజ్ అంటే ఒక మెథడ్ అనేది క్రియేట్ అనేది చేద్దాం. రిటర్న్ చేసే మెథడ్ వచ్చి అనాగ్రామ్ లేకపోతే నాట్ అనాగ్రామ్ అనేది రిటర్న్ చేయాలి కాబట్టి నేను ఏమంటే స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. స్ట్రింగ్ ret రిటర్న్ ఈక్వల్ టు
స్ట్రింగ్ rt ఈక్వల్ టు మనకి ఏమంటే ఏ డాట్ అంటే నేను ఇక్కడ ఏమంటే నాన్ స్టాటిక్ మెథడ్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఏ డాట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ అనేది యూజ్ చేస్తుంది ఇక్కడ ఏ డాట్ అనాగ్రామ్ ANAGRAM ఇక్కడ మనకి ఏమంటే S1 S2 ఓకే S1 A1 కాదు ఓకే ఇప్పుడు మనం అంటే SYS OUT మనకి ఏమంటే అవుట్పుట్ అనేది మనం ఓకే మనం అవుట్పుట్ అనేది ఇక్కడ మనం RET అనేది రిటర్న్ అనేది చేసుకున్నాం ఓకే ఇప్పుడు ఏమంటే మనం ఈ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం జస్ట్ క్రియేట్ మెథడ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మెథడ్ అనేది క్రియేట్ అనేది అవుతుంది ఇక్కడ మనకి నార్మల్గా ఎగ్జామ్ సెక్షన్లో మనకి వచ్చి ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 అనేది ఇచ్చింటారు కాబట్టి నేను ఇంకో సేమ్ యాజ్ తీసుకోవాలని తీసుకుంటా ఇన్పుట్ 1 ఇక్కడ ఇన్పుట్ 2 ఇక్కడ మనకి సేమ్ యాజ్ తీసుకు మనకి ఏమంటే పబ్లిక్ అనేది ఇచ్చింటారు ఓకే మీకు ఈ విధంగా ఏమంటే ఎగ్జామ్ సెక్షన్లో మెథడ్స్ అనేది ఈ విధంగానే ఇస్తారు ఇక్కడ ఏమంటే మీకు ఇవన్నీ కనిపించదు క్లోజ్లో అనేది ఉంటుంది జస్ట్ మీకు మెథడ్ అనేది ఇచ్చింటారు ఈ మెథడ్లో మీరు ఏమంటే జస్ట్ లాజిక్ మాత్రమే మీరు రాయాలి ఇక్కడ ఓకే దానికోసం ఏమంటే నేను సేమ్ యాస్టిస్గా మీకు ఎగ్జామ్ సెక్షన్స్లో ఏ విధంగా అడుగుతారో అదే విధంగా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఇక్కడ మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 అనేది తీసుకున్నాం 2 ఇన్పుట్స్ని మనం ఏమంటే చెక్ చేయాలి దానికోసం ఏమంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ ఒక దీన్ని ఏమంటే నేను నార్మల్గా ఒక స్పేస్ ఏదైనా ఉంటే స్పేసెస్ రిమూవ్ చేసేదానికోసం నేను ఏమంటే ఒక న్యూ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను దానికోసం ఏమంటే స్ట్రింగ్ R1 లేకపోతే S1 అనేది పెట్టుకుందాం S1 ఈక్వల్ టు మనకి ఒక న్యూ మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం ఏమంటే మనకి రిమూవ్ స్పేస్ నేను రిమూవ్ స్పేస్ అనేది ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా దాంట్లో ఏమంటే ఇన్పుట్ 1 అనేది పాస్ అనేది చేస్తున్నా జస్ట్ సేమ్ యాజ్ చేస్తే స్ట్రింగ్ S2 ఈక్వల్ టు రిమూవ్ స్పేస్ మీకు ఏమంటే కలెక్షన్ అనే టాపిక్ తెలిస్తే మీకు ఇదంతా యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సింపుల్గా మీరు సాల్వ్ అనేది చేయొచ్చు అది కలెక్షన్ టాపిక్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఎందుకంటే ఇక్కడ నార్మల్గా అరేస్ యూజ్ చేసినప్పుడు మనం పర్టికులర్గా మనకి సైజ్ తెలిస్తేనే మనం అంటే అరేలో స్టోర్ అనేది చేసుకోగలం సైజ్ తెలియనప్పుడు మనం ఏమంటే స్టోర్ చేయలేము ఎందుకంటే అరే అనేది అంటే మనకి రీసైజబుల్ అనేది ఉండదు కాబట్టి మనకి సైజ్ అనేది మనం ముందే మెయింటైన్ అనేది చేయాలి దానికోసం అంటే నేను ఇక్కడ స్పేసెస్ ఉంటే దాన్ని రిమూవ్ అనేది చేసుకుని దీని యొక్క సైజ్ అనేది ఫైండ్ అవుట్ అనేది చేసేదానికోసం నేను ఇక్కడ ఏమంటే ఈ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేస్తున్నా ఈ మెథడ్ని క్రియేట్ అనేది చేసుకుందాం రిమూవ్ స్పేస్ అనేదాన్ని ఓకే జస్ట్ మీరు ఈ మెథడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్రియేట్ మెథడ్ అనేది వస్తుంది ఇక్కడ మీకు క్రియేట్ మెథడ్ మీద ఇక్కడ మీరు మీకు కావాలంటే పబ్లిక్ అనేది చేసుకోవాలి లేకపోతే మీరు సేమ్ యాస్టిస్గా రిమూవ్ అనేది చేసేయండి Ctrl D ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ ఫర్ లూప్ ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా స్ట్రింగ్ RT ఈక్వల్ టు మనకి ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 I లెస్సర్ దెన్ ఇన్పుట్ 1 డాట్ లెంత్ ఆఫ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం ఇన్పుట్ డాట్ లెంత్ ఆఫ్ I ప్లస్ ప్లస్ మీకు ఇలా కాకుండా మీరు నార్మల్గా ఒకే మెథడ్లకు సాల్వ్ చేయొచ్చు అది మనం ఫర్దర్ క్లాస్లో తెలుసుకుందాం ఎందుకంటే మీకు దాంట్లో ఎక్కువ గ్రిప్ ఉంటేనే మీకు సాల్వ్ చేస్తాం ఇది వచ్చి మనకి ఏమంటే ఈజియెస్ట్ వే అంటే మనకి ఈజీగా స్టెప్గా మనం క్రియేట్ చేసుకున్నామంటే మనం ఈజీగా సాల్వ్ అనేది చేసి దానికోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నా ఇక్కడ మనకి ఏమంటే ఇంట్ I ఈక్వల్ టు 0 I లెస్ దెన్ ఓకే ఇప్పుడు మనకి ఏమంటే క్యార్ ch ఈక్వల్ టు ఇన్పుట్ 1 డాట్ క్యారెట్ ఆఫ్ I ఇప్పుడు మనకి ఏంటి ఇఫ్ ch నాట్ ఈక్వల్ టు మనకి ఏమంటే ch నాట్ ఈక్వల్ టు స్పేస్ ch అంటే క్యారెక్టర్ అనేది స్పేస్ కానప్పుడు మాత్రం మనం అంటే RT ఈక్వల్ టు RT ప్లస్ ch రిటర్న్ అనేది చేయాలి దానికోసం అంటే ఇక్కడ RTని రిటర్న్ అనేది చేస్తున్నాం ఇప్పుడు మనకి ఏమంటే ఏదైనా స్పేస్ అనేది ఉంటే దాన్ని ఏమంటే మనకి రిమూవ్ చేసి మనకి ఏమంటే
ఈ మెథడ్ అనేది మనకి నార్మల్ స్ట్రింగ్ ని సెండ్ బ్యాక్ అనేది చేస్తుంది. అప్పుడు మనకి ఏమంటే ఇక్కడ S1 లో మనకి ఏమంటే నార్మల్ స్ట్రింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమంటే జస్ట్ మనకి సింపుల్ గా ఇఫ్ S1 డాట్ లెంత్ ఆఫ్ S1 డాట్ లెంత్ ఈక్వల్ టు S2 డాట్ లెంత్ ఈక్వల్ టు అయినప్పుడు మాత్రమే మనం ఏమంటే ఈ స్ట్రింగ్ లో అంటే అన్ని క్యారెక్టర్స్ ఉందా లేదా అని చెక్ చేయాలి. లేనప్పుడు మనం అంటే డైరెక్ట్ గా మనకి ఏమంటే ఈల్స్ మనకి నాట్ ఈల్స్ రిటర్న్ నాట్ అనాగ్రామ్ అంటే మనకి ఏమంటే దీన్ని రిమూవ్ చేద్దాం కంట్రోల్ టీ. ఓకే ఇక్కడ ఏమంటే మనకి ఓకే దీన్ని మనం ఒకసారి ఓకే ఇది అలానే ఉంది. మనకి ఏమంటే మనం ముందు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ వచ్చి మనకి ఇక్కడ మనకి రిటర్న్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. ఇప్పుడు ఏమంటే ఇఫ్ కండిషన్ ఇఫ్ ఏమంటే మనకి 2 లెన్స్ అనేది ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రం మనకి ఏమంటే అన్ని క్యారెక్టర్స్ అనేది దాంట్లో ఉంటాయి. ఈక్వల్ టు లేనప్పుడు మనకి ఏమంటే అన్ని క్యారెక్టర్స్ ఉండదు కాబట్టి మనం ఏమంటే ఇక్కడ సేమ్ డిఫాల్ట్ గా నాట్ అనాగ్రామ్ అనేది యూజ్ చేద్దాం. ఇక్కడ కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే ఇప్పుడు ఏమంటే మనకి నాట్ అనాగ్రామ్ ఇక్కడ మనకి ఏమంటే ఈక్వల్ టు అయినప్పుడు మనం చెక్ చేయాలి అన్ని క్యారెక్టర్స్ ఉందా లేదనేది. దానికోసం ఏమంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటే ఒక న్యూ అరే అనేది క్రియేట్ అనేది చేస్తున్నా. ఇంట్ ARR మనకి ఏమంటే ఇది అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్ గా క్రియేట్ చేసుకుందాం. అవుట్ సైడ్ క్రియేట్ అనేది చేద్దాం. ఇంట్ A1 అరే ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ మనకి ఏమంటే S1 డాట్ లెంత్ S1 డాట్ లెంత్ లో ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి S2 డాట్ లెంత్ లో మనం ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఇక్కడ కంట్రోల్ వి ఇక్కడ మనకి ఏమంటే S2 డాట్ లెంత్ మనకి S2 డాట్ లెంత్ మనకి ఏమంటే అరే అనేది 2 సెకండ్ అరే అనేది. ఓకే ఇప్పుడు మనకి ఏమంటే ఫర్ లూప్ అనేది ఇక్కడ యూజ్ చేసి ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 I లెస్సర్ దెన్ మనకి ఏమంటే S1 డాట్ లెంత్ I ప్లస్ ప్లస్ మనకి ఏమంటే బోత్ లెంత్ అనేది సేమ్ ఒకటే కాబట్టి మనకి ఏమంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ కావాలంటే డైరెక్ట్ గా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ ఓకే ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ కండిషన్ అనేది ఇప్పుడు ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ మనకి ఏమంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేసినాం. ఇప్పుడు మనం ఇక్కడ అరేస్ ని మనం అంటే సైజ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. దానికోసం అంటే A1 ఆఫ్ I ఈక్వల్ టు A1 ఆఫ్ I ఈక్వల్ టు మనం ఏంటంటే క్యారెట్ ఆఫ్ S1 డాట్ క్యారెట్ ఆఫ్ I అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి A2 ఆఫ్ I ఈక్వల్ టు S2 డాట్ క్యారెట్ ఆఫ్ I అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే ఇక్కడ మనకి ఏమంటే ఫర్ లూప్ ద్వారా మనం ఏంటంటే ఇక్కడ బోత్ ఇక్కడ ఏమంటే మనకి A1 లో ఉన్న అంటే S1 లో ఉన్న క్యారెక్టర్స్ మళ్ళీ S2 లో ఉన్న క్యారెక్టర్స్ అనేది మనం A1 A2 లో అనేది స్టోర్ అనేది చేసుకున్నాం. స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఏమంటే ఇక్కడ ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ అరేస్ ని యూజ్ చేసుకొని చార్ట్ అనేది చేద్దాం. ARR AYS అరేస్ డాట్ చార్ట్ A1 ని చార్ట్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ అరేస్ డాట్ చార్ట్ A2 ని నేను చార్ట్ అనేది చేస్తున్నా. ఓకే ఇప్పుడు చార్ట్ చేసిన అరేని ఇప్పుడు మనం ఫర్ అనేది యూజ్ చేసి మళ్ళీ ఒక లూప్ అనేది క్రియేట్ చేద్దాం. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 I లెస్సర్ దెన్ A1 డాట్ లెంత్ మనకి ఏమంటే బోత్ లెంత్ అనేది ఈక్వల్ టు అయినప్పుడు మాత్రం మనకి వర్క్ అనేది అవుతుంది కాబట్టి
లెంత్ అనేది ఈక్వల్ టు కాబట్టి మనం ఏదైనా ఒకటి మెన్షన్ చేస్తే చాలు. ఇక్కడ మనకి ఏమంటే ఇఫ్ a1 of I డబుల్ ఈక్వల్ టు a2 of I. ఓకే, ఈక్వల్ టు అయినప్పుడు మనకి ఏం ప్రాబ్లం అనేది లేదు. మనం అంటే రిటర్న్ ఇక్కడ మనకి ఏమంటే ఓకే, ఇక్కడ మనం అంటే నార్మల్గా ఒక స్ట్రింగ్ అనేది తీసుకుందాం డిఫాల్ట్గా. rt ఈక్వల్ టు డిఫాల్ట్గా ఒక స్ట్రింగ్ అనేది తీసుకుందాం. దీన్ని మనం అంటే రిటర్న్ అనేది చేద్దాం. ret అనేది ఓకే. ఇప్పుడు మనకి ఏమంటే ret అనేది ఇక్కడ మనకి ఈక్వల్ టు అయినప్పుడు ఏమంటే ret ఈక్వల్ టు మనకి ఏమంటే అనాగ్రామ్ అనేది అవుతుంది. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇల్స్ మనకి కానప్పుడు మనం డైరెక్ట్గా మనం అంటే మనం మళ్ళీ ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు. వన్ మిస్టేక్ అయినా కూడా మనకి ఏమంటే ఆటోమేటిక్ ఏమంటే అన్ని ఇది అనాగ్రామ్ అనేది కాదు కాబట్టి ret రిటర్న్ డైరెక్ట్ ఇక్కడ రిటర్న్ అనేది చేస్తున్నాం. ret రిటర్న్ నాట్ అనాగ్రామ్. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి దాని తర్వాత నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇక్కడ మనకి కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేసి మనం రన్ అనేది చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఫస్ట్ స్ట్రింగ్ అనేది మనం సేమ్ యాక్సెస్గా ఇది అనేది ఇద్దాం. ఇక్కడ ఉండేది మదర్ ఇన్ లా. ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ వి. చెక్ చేసి చూద్దాం మనకి వర్క్ అవుతుందా లేదని. సెకండ్ స్ట్రింగ్ చూద్దాం. సెకండ్ స్ట్రింగ్ వచ్చి మనకి హిట్లర్ ఉమెన్. ఓకే, ఇప్పుడు మనకైతే మేబీ రాంగ్ రావచ్చు, ఎందుకంటే మనకి క్యారెక్టర్స్ అనేది అప్పర్ కేస్ ఒకటి లోయర్ కేస్ అనేది ఉంది కాబట్టి మనకి నాట్ అనాగ్రామ్ అనేది వస్తుంది. మనం ఏమంటే దీన్ని క్యారెక్టర్స్ అనేది మార్చుకోవాలి. దానికోసం ఏంటంటే మనం సింపుల్గా ఇక్కడ ఓకే, ఇక్కడ మనం బ్రాకెట్ అనేది పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ మనం బ్రాకెట్ అనేది యూజ్ చేద్దాం. బ్రాకెట్ యూజ్ చేసిన తర్వాత డాట్ టు లోయర్ కేస్. ఇక్కడ యూజ్ చేస్తే వర్క్ అవుతుందా లేదా నాకు తెలియదు, ఒకసారి చెక్ చేసి చూద్దాం. వర్క్ అయితే ఓకే, లేకపోతే నేను వేరే చోట్ల మోడిఫికేషన్ ఇచ్చేద్దాం. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇక్కడ మనకి ఏమంటే ఇన్పుట్ 2 కాబట్టి ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నాం. ఓకే, కంట్రోల్ ఎస్. ఇప్పుడు మనం మళ్ళీ రన్ అనేది చేద్దాం. మదర్ ఇన్ లా. కంట్రోల్ సి కంట్రోల్ వి ఎంటర్. సెకండ్ స్ట్రింగ్ వచ్చి హిట్లర్ ఉమెన్. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మనకి ఏమంటే అనాగ్రామ్ అనేది మనకి కరెక్ట్గా రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నార్మల్గా వచ్చి మనకి ఏమంటే ఇక్కడ కేస్ అనేది మనకి ఇచ్చిన కేస్ అనేది మనకి ఏమంటే మదర్ అనేది దీంట్లో ఎం అనేది క్యాపిటల్ ఉంది, దీంట్లో ఏమంటే ఎం అనేది స్మాల్గా ఉంది. అంటే మనకి ఏమంటే మనకి అంటే క్యారెక్టర్స్ అది క్యాప్లో ఉందో స్మాల్లో ఉందో అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్ అనేది ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. కాబట్టి నేనేమంటే అన్ని స్ట్రింగ్స్ని నేనేమంటే అంటే లోయర్ కేస్ కానీ లేకపోతే అప్పర్ కేస్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనంటే లోయర్ కేస్ అనేది చేంజ్ చేసుకున్నా. ఒకవేళ మీరు కాదు నేను అప్పర్ కేస్ చేంజ్ చేసుకోవాలంటే మీరు అన్ని 2 స్ట్రింగ్ని అప్పర్ కేస్ చేంజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సింపుల్గా అనేది వర్క్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా రన్ అవుతుంది అనే దాని గురించి నేను క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు మనం ఒక మిస్టేక్గా ఒక స్ట్రింగ్ అనేది చూద్దాం. మనకి హాయ్ హలో అనేది ఇస్తున్నాను. నేను ఇప్పుడు ఏమంటే హాయ్ హెచ్ఈఎల్ఎల్. ఇప్పుడు మనకి ఏమంటే నాట్ అనాగ్రామ్ అనేది రావాలి. ఇక్కడ చూస్తుంటే నాట్ అనాగ్రామ్ అనేది మనకి రావడం అనేది జరిగింది. ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి సైజ్ అనేది ఈక్వల్ టు లేనప్పుడు
నేను ఇక్కడ ఏమంటే డైరెక్ట్గా ఏమంటే ఇక్కడ నాట్ డయాగ్రామ్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి సైజ్ ఈక్వల్ టు ఉండి మనకి వర్డ్స్ అనేది మిస్టేక్గా ఉంటే మనకి వస్తుందా లేదని చెక్ చేసి చూద్దాం. హాయ్ హలో ఏమంటే సైజ్ అనేది ఈక్వల్గా పెడతాం. హాయ్ హలోకి బదులు ఓకి బదులు ఏమంటే కే అనేది ఏదైనా యూజ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏమంటే నాట్ డయాగ్రామ్ అంటే మనకి క్లియర్గా అయితే ఈ ప్రోగ్రామ్ అనేది వర్క్ అనేది అవడం జరిగింది. ఈ విధంగా మనం అంటే డయాగ్రామ్ అనేది ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. నార్మల్గా నేను ఫస్ట్ వచ్చి 2 ఇన్పుట్ స్ట్రింగ్ అనేది తీసుకున్న తర్వాత నేను ఏమంటే ఇక్కడ స్ట్రింగ్ ఇన్ S1 నాకేమంటే ఇక్కడ మిడిల్లో చూసినట్లయితే మనకి ఏమంటే స్పేసెస్ అనేవి ఉన్నాయి. ఈ స్పేసెస్ ఉన్నప్పుడు నేను ఏమంటే ఇక్కడ అరేలో స్టోర్ అనేది చేసుకోవాలని ఎవరి క్యారెక్టర్ని. దానికోసం నేను ఏమంటే ఆ స్పేసెస్ని రిమూవ్ అనేది చేస్తున్నా. దానికోసం అంటే రిమూవ్ స్పేస్ అనే మెథడ్ని ఇక్కడ యూజ్ చేసుకొని ఇక్కడ రిమూవ్ స్పేస్లో మనకి ఏమంటే ఇక్కడ క్యారెక్టర్లో ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ని నేను ఏమంటే అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు స్పేస్ ఉన్నప్పుడు మాత్రమే అది క్యారెక్టర్ అనేది స్టోర్ అవ్వాలి. అప్పుడు మనకి ఏమంటే దీని యొక్క ఈ యొక్క స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్ట్రింగ్ యొక్క రిటర్న్ మనకి రిటర్న్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ హాయ్ హలో అనేది రిటర్న్ చేస్తుంది. మనకి ఏమంటే స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ స్ట్రింగ్ ఏమంటే మనకి హాయ్ ఓకే ఈ విధంగా మనకి ఏమంటే రిటర్న్ అనేది చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు మనం ఏమంటే దీని యొక్క సైజ్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే లెంత్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసుకుని ఇప్పుడు మనకి ఏమంటే 1 2 3 4 5 6 7 దీని యొక్క లెంత్ వచ్చి 7 అనేది. అప్పుడు మనకి ఏమంటే రిటర్న్ చేసినప్పుడు నేను ఏమంటే ఇక్కడ సేమ్ ఈ మెథడ్ అనేది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన దాన్ని యూజ్ చేసుకుని .2 లోయర్ కేస్ అనేది యూజ్ చేస్తున్నాం మెథడ్ని. అంటే 2 లోయర్ కేస్ అంటే ఈ యొక్క స్ట్రింగ్ని మనకి ఏమంటే లోయర్ కేస్కి చేంజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా హయ్యర్ కేస్ ఉంటే దాని ఏమంటే లోయర్ కేస్ చేంజ్ అవుతుంది. అప్పుడేమంటే ఈ S1లో వచ్చేమంటే హాయ్ హలో అంటే ఇక్కడ మనకి అన్ని లోయర్ కేసులో ఉంది కాబట్టి మనకి ఇదే స్టోర్ అయ్యి ఉంటుంది ఈ S1లో. అప్పుడు మనకి దీని యొక్క సైజ్ ఎంత లెంత్ వచ్చి 7 మనకి ఏమంటే 7 లెంత్ అనేది ఉంటుంది. 7 కదా ఓకే 3 4 5 6 7 ఓకే 7 అని ఉంటుంది. దీని యొక్క స్ట్రింగ్ లెంత్ కూడా మనకి ఏమంటే 7 ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బోత్ స్ట్రింగ్స్ అనేది సేమ్ సైజులో ఇచ్చినాం కాబట్టి మనకి 7 అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమంటే ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి ఏమంటే లెంత్ అనేది ఈక్వల్ టు అయినప్పుడు మనకి ఏమంటే మాత్రమే ఈ కండిషన్ అనేది చెక్ చేయాలి. కంట్రోల్ Z ఓకే లెంత్ అనేది ఈక్వల్ టు అయినప్పుడు మాత్రమే ఈ కండిషన్ అనేది చెక్ చేయాలి. లేనప్పుడు మనం అంటే డైరెక్ట్గా నాట్ డయాగ్రామ్ అనేది రిటర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈక్వల్ టు లేనప్పుడు దాంట్లో ఉన్న స్ట్రింగ్స్ అని అంటే క్యారెక్టర్స్ అనేవి లేనట్టే లెక్క కాబట్టి డైరెక్ట్గా నేను ఏమంటే ఇల్స్లో రిటర్న్ నాట్ డయాగ్రామ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఒకవేళ లెంత్ ఈక్వల్ టు ఉంది ఈక్వల్ టు ఉన్నప్పుడు నేను ఏమంటే ఎవరి క్యారెక్టర్ని ఇక్కడ నేను అరేలో స్టోర్ చేస్తున్నాను. S1 డాట్ క్యారెక్టర్ ఆఫ్ I అంటే మనకి S1లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని నేను ఏమంటే అరే ఆఫ్ ఇండెక్స్లో 0లో స్టోర్ చేస్తున్నా. సెకండ్ క్యారెక్టర్ని 1లో ఈ విధంగా ఏమంటే ఫస్ట్ అరే స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఫస్ట్ అరేలో సెకండ్ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ సెకండ్ అరేలో స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసినప్పుడు కూడా మనకి ఏమంటే ఆర్డర్ అనేది మిస్టేక్గా ఉండొచ్చు కాబట్టి నేను ఏమంటే ఇక్కడ షార్ట్ అనేది చేస్తున్నాను. షార్ట్ చేసినప్పుడు మనకి ఏమంటే ఈక్వల్ టు ఆర్డర్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఏమంటే ఒకే ఆర్డర్లో అంటే మనకి ఇప్పుడు ఏ అనేది 2 టైమ్స్ ఉంటే ఫస్ట్లోనే ఏ 2 టైమ్స్ అనేది ఉంటుంది. అప్పుడు నేను ఏమంటే ఇక్కడ బోత్ షార్ట్ చేసినప్పుడు మనకి ఏమంటే మళ్ళీ ఏమంటే ఇక్కడ చెక్ చేస్తున్న కండిషన్ ఇప్పుడు A1 డాట్ ఇండెక్స్ ఆఫ్ I అంటే మనకి A1 అనేది 0 ఇండెక్స్లో ఏముందో అదే వాల్యూ A2లోకి 0 ఇండెక్స్లో ఉంటే దాన్ని మనం అంటే అనాగ్రామ్ అనేది రిటర్న్ వచ్చి అనాగ్రామ్ అనేది చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఒక్కటి కూడా మిస్ మ్యాచ్ కానప్పుడు నేను ఏమంటే డైరెక్ట్గా ఇక్కడ రిటర్న్ అనేది నాట్ అనాగ్రామ్ అని చేస్తున్నాను. ఇక్కడ ఏమంటే మనకి ఏమంటే మళ్ళీ ఈ లూప్ అనేది జరగదు. వన్స్ ఇక్కడ ఏమంటే డైరెక్ట్గా రిటర్న్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నాట్ అనాగ్రామ్ రిటర్న్ చేస్తున్నాను కాబట్టి మనకి ఏదైనా ఒక్క క్యారెక్టర్ అనేది మ్యాచ్ కాకపోయినా మనకి ఏమంటే నాట్ అనాగ్రామ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ అన్నీ మ్యాచ్ అయితే మనకి ఏమంటే ఇక్కడ రిటర్న్లో మనం అంటే అనాగ్రామ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్లో అనాగ్రామ్ అనేది ఉంటుంది డైరెక్ట్గా అన్ని మ్యాచ్ అయితే లాస్ట్కి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏమంటే రిటర్న్లో మనకి ఏముంటుంది అనాగ్రామ్ అనేది ఉంటుంది. అప్పుడు మనకి ఏమంటే అనాగ్రామ్ అనేది మనకి రిటర్న్ అనేది చేస్తుంది. ఈ విధంగా అనేది ఈ ప్రోగ్రామ్ అనేది వర్క్ అనేది అవుతుంది. నార్మల్గా రిమూవ్ స్పేస్ అనే దానికి మెథడ్ వచ్చి మనకి ఆటోమేటిక్గా క్లియర్గా తెలుసు. మనకి ఏమంటే నార్మల్గా లూప్ అనేది తీసుకున్నాం. లూప్లో మనం అంటే ఎవరి క్యారెక్టర్ని మనం చెక్ చేసిన కోసం ఇండెక్స్ వైజ్ చెక్ చేస్తున్నాం. ఈ ఇండెక్స్లో మనకి ఏమంటే ఫస్ట్ ఇండెక్స్ అంటే క్యారెక్టర్ ఆఫ్ I అనేది 0 ఉన్నప్పుడు మనకి ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ I అనేది 0 ఇండెక్స్లో మనకి IH అనేది ఉంది. ఇది చెక్ చేసి ఇది వచ్చి మనకి ఏమంటే RTలో స్టోర్ అనేది అవుతుంది. మళ్ళీ సేమ్ అదే విధంగా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ మనకి ఏమంటే మిడిల్లో ఇక్కడ నేను వచ్చి 0 ఇక్కడ వచ్చి మనకి ఏమంటే థర్డ్ అంటే సెకండ్ ఇండెక్స్లో మనకి స్పేస్ అనేది ఉంది. ఆ స్పేస్ అనేది ఇక్కడ ఏమంటే
ఉన్నప్పుడు ఏమంటే నాట్ ఈక్వల్ టు స్పేస్ అనేది మెన్షన్ చేసాం. నాట్ ఈక్వల్ టు స్పేస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ అనేది వర్క్ అవ్వాలి. స్పేస్ ఉన్నప్పుడు ఏమంటే అది వర్క్ అనేది ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ కండిషన్ వదిలి బయటకు అనేది రావడం లేదు. బయట వస్తే మనకి ఏ కండిషన్ లేదు కాబట్టి మళ్ళీ i ప్లస్ ప్లస్ అయ్యి నెక్స్ట్ హెచ్ అనేది చెక్ చేస్తుంది. హెచ్కి వచ్చినప్పుడు మనకి మళ్ళీ ఏమంటే స్పేస్ అనేది కాదు కాబట్టి మనకి ఇక్కడ ఏమంటే ఈ కండిషన్ అనేది వర్క్ అయ్యి మనకి ఏమంటే ఈ విధంగా వాల్యూస్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అనాగ్రామ్ అంటే ఏమనేది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూస్తే మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ది వర్డ్ ఇన్ సెంటెన్స్. మనకేమంటే వర్డ్ని సెంటెన్స్ వైజ్లో మనం రివర్స్ అనేది చేయాలి. అది ఏ విధంగా చేద్దాం అనేది ఇప్పుడు మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకి వర్డ్ని సెంటెన్స్ వైజ్ రివర్స్ చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమనేది క్లియర్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు వచ్చి ఒక సెంటెన్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసినప్పుడు వచ్చి రామ అండ్ లక్ష్మణ్ అనేది ఉంది. ఇక్కడ నాకేమంటే నీకు టోటల్ రివర్స్ చేయాలంటే మనం డైరెక్ట్గా రివర్స్ చేయొచ్చు. మనకి ఏమంటే ఫస్ట్ వచ్చి ఏ ఎన్ ఈ విధంగా వస్తుంది. కానీ మనకి ఏమంటే ఆ విధంగా కాకుండా ఎవ్రీ వర్డ్ని మాత్రం రివర్స్ చేయాలి. ఓకే, ఎవ్రీ వర్డ్ని మాత్రం రివర్స్ చేయాలి. నేను రిటర్న్ అనేది చెప్పినా రివర్స్ అని చెప్పినా ఓకే రివర్స్ నేను రిటర్న్ అన్నా ఓకే రివర్స్ చేయాలి. ఇక్కడ మనకి ఏమంటే ఎవ్రీ వర్డ్ని మాత్రం రివర్స్ అనేది చేయాలి. ఇక్కడ మనకి చూస్తుంటే ఆర్ఏఎంఏ అనేది ఉంది. మనకి ఏమంటే ఇలా రివర్స్ ఆర్ఏఎం అనేది మళ్ళీ ఏఎన్డి అనేది ఉంది. డిఎన్ఏ ఈ విధంగా మనం అంటే రివర్స్ అనేది చేయాలి. అది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గానే తెలుసుకుందాం. దానికోసం మనకి ఏమంటే ప్రోగ్రామ్ సేమ్ ఇదే ప్రోగ్రామ్ నేను ఏమంటే మాడిఫికేషన్ అనేది చేస్తాను. ఇక్కడ నేమ్ అనేది మనకి ఏమంటే మనకి నేమ్ ఎందుకంటే నేమ్ మనం న్యూ నేమ్ అనేది పెట్టుకున్నాం. మెయిన్ అనేది మెయిన్ 1 అనేది ఎందుకంటే మనకి ఎవరి ప్రోగ్రామ్ మనం నేమ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఓకే మెయిన్ 1 అనేది ఎంసి కంట్రోల్ సి కంట్రోల్ వి కంట్రోల్ వి. ఇక్కడ మనకి ఏమంటే నార్మల్గా ఒకే స్ట్రింగ్ కాబట్టి నేను ఇక్కడ S2ని తీసేస్తున్నాను. ఇక్కడ మనకి ఏమంటే మెథడ్ని కూడా మనం రిమూవ్ అనేది చేద్దాం. ఓకే ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ అనాగ్రామ్ కాదు మనకి ఏమంటే రివర్స్ SCN సెంటెన్స్ వైజ్ రివర్స్ కాబట్టి నేను రివర్స్ SCN అనేది తీసుకున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ 1 స్ట్రింగ్ మాత్రమే అవసరం కాబట్టి నేను ఇక్కడ ఏమంటే ఒక స్ట్రింగ్ని రిమూవ్ అనేది చేస్తున్నా యూజర్ దగ్గర తీసుకోవడానికి. ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే ఈ మెథడ్ నేమ్ కావాలంటే మీరు పబ్లిక్ అనేది ఇచ్చుకోవచ్చు PUBLIC. ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ వచ్చేదని ఇన్పుట్ 1 అనేది తీసుకున్నాం. ఇన్పుట్ 1 ఓకే కంట్రోల్ డి. ఓకే ఇప్పుడు మనకి ఏమంటే సెంటెన్స్ వైజ్ మనం ఏమంటే రివర్స్ అనేది చేయాలి. ఓకే సెంటెన్స్ వైజ్ రివర్స్ చేయాలంటే మనకి ఏమంటే ఎవరీ సెంటెన్స్ అనేది డిఫరెంట్గా తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఏమంటే ఎవరీ సెంటెన్స్ని ఒక అరేలో స్టోర్ అనేది చేసుకుంటున్నాను. అది ఏ విధంగా స్టోర్ చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. స్ట్రింగ్ మనకి ఏమంటే ఇచ్చింది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ వర్డ్స్ అంటే మనకి ఎవరీ వర్డ్స్ని మనం కావాలంటే వర్డ్స్ ఆఫ్ అరే మనకి ఏమంటే వర్డ్స్ WORDS వర్డ్ అనేది ఇచ్చుకోవచ్చు మీరు కావాలంటే, లేకపోతే W అనేది ఇచ్చుకోవచ్చు. ఈక్వల్ టు నేనేమంటే ఇక్కడ స్ప్లిట్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే ఇన్పుట్ 1 డాట్ స్ప్లిట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. మనకి ఏమంటే స్ప్లిట్ చేసే దానికోసం మనం అంటే స్ప్లిట్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక మనకి స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఇచ్చిన స్ట్రింగ్ని స్ప్లిట్ అనేది చేస్తుంది. అది ఏమంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ మనకి ఎక్కడ స్ప్లిట్ చేయాలనేది మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను ఏమంటే స్పేస్ ఉండే ప్లేస్లో మనకి ఏమంటే స్ప్లిట్ చేసేయమంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇదే స్ట్రింగ్ మనం తీసుకున్నట్టయితే స్పేస్ ఇక్కడ ఉంది. దీన్ని స్ప్లిట్ చేసి మనకి ఏమంటే ఈ అనేదాన్ని మనకి ఏమంటే AR ఆఫ్ 0th ఇండెక్స్లో స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ వచ్చి హెలో అనేదాన్ని మనకి ఏమంటే 1 ఇండెక్స్లో స్టోర్ చేసుకుంటుంది. ఈ విధంగా n నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ అంటే వర్డ్స్ ఉన్నా కూడా మనకి ఏమంటే స్పేస్ ఉండే ప్లేస్లో స్ప్లిట్ చేసి మనకి ఫస్ట్ వచ్చే వర్డ్ని మనకి ఏమంటే 0th ఇండెక్స్లో, సెకండ్ వచ్చే వర్డ్ని ఫస్ట్ ఇండెక్స్లో ఈ విధంగా అనేది మనకి ఏమంటే స్టోర్ అనేది చేసుకుంటుంది అరే అనేది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే మనకి ఏమంటే మనకి వచ్చి ఫస్ట్ ఇండెక్స్లో మనకి ఏమంటే ఫస్ట్ అంటే ఇక్కడ నేను బ్రాకెట్లో 0 ఇండెక్స్ ఓకే 0 ఇండెక్స్లో అనేది స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ వచ్చి మనకి వచ్చి వర్డ్ హెలో అనేది కదా సెకండ్ స్ట్రింగ్ అనేది
ఎల్లో అనేది మనకి ఏమంటే ఫస్ట్ ఇండెక్స్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ విధంగా ఏమంటే ఈ స్ప్లిట్ మెథడ్ అనేది వర్క్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి ఏమంటే మనకి కింద ఈ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు మీకు వేరే స్ట్రింగ్ తీసుకుంటే వేరే విధంగా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ అనేది చేస్తాను. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా రాద్దాం, మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. ఇప్పుడు నాకేమంటే ఫస్ట్ నాకేమంటే స్ట్రింగ్ వర్డ్స్ ఇన్పుట్ 1 డాట్ స్ప్లిట్ ఏమంటే స్ట్రింగ్ అనేది ఎవరి వర్డ్ ని స్ప్లిట్ అనేది చేసుకుంది. ఇప్పుడు మనం అంటే రివర్స్ అనేది చేయాలి. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్సర్ దెన్ మనకి ఏమంటే ఎన్ని టైమ్స్ అంటే మనకి వర్డ్స్ డాట్ లెంత్ మనకి ఈ కండిషన్ అనేది ఎన్నిసార్లు వర్క్ అవ్వాలంటే జస్ట్ మనకి ఎన్ని వర్డ్స్ అంటే మనకి అరేలో మనకి ఏమంటే 2 వర్డ్స్ అనేది ఇచ్చినామంటే మనకి అరే సైజ్ వచ్చి 2 అనేది ఉంటుంది. ఈ విధంగా అన్ని సార్లు మాత్రం మనకి ఏమంటే 2 టైమ్స్ మాత్రమే ఈ కండిషన్ అనేది వర్క్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏమంటే ఒక 2 స్ట్రింగ్స్ అనేది మనం ఇక్కడ యాడ్ అనేది చేసుకున్నాం. స్ట్రింగ్ ret ఈక్వల్ టు ఇక్కడ మనం అంటే రిటర్న్ చేసిందని రిటర్న్ అనేది చేద్దాం ret. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే స్ట్రింగ్ rt ఈక్వల్ టు నేను ఎప్పుడంటే rt అనేది యూజ్ చేస్తున్నా. rt ఈక్వల్ టు ఎంప్టీ స్పేస్ అనేది నేను ఇంకొక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్సర్ దెన్ మనకి ఏమంటే వర్డ్ ఆఫ్ i డాట్ లెంత్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. మళ్ళీ i ప్లస్ ప్లస్. ఓకే, మనకి ఇక్కడ వచ్చి i అనేది ఆల్రెడీ ముందే యూజ్ చేసినాం కాబట్టి ఇన్నర్ లూప్ లో మనం i అనేది యూజ్ చేయకూడదు. j అనేది అంటే డిఫరెంట్ గా యూజ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ j అనేది చేంజ్ చేసుకుంటున్నా. ఓకే, j. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఇది వచ్చేమంటే మనం ఈ అరేని రన్ చేసేదానికోసం అంటే ఫస్ట్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వర్డ్ అనే అరేని మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ అరేలో మనకి ఏమంటే ఇదే ఇన్పుట్ ఇచ్చినట్లయితే మనకి ఏమంటే 2 వర్డ్స్ అనేది ఉంటుంది కాబట్టి మనకి 0 ఇండెక్స్ లో హాయ్ అనేది ఎల్లో అనేది ఫస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అయి ఉంటుంది. మనం ఏమంటే ఫస్ట్ టైం లూప్ జరిగినప్పుడు మనం ఏమంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉండేదాన్ని మనం స్ట్రింగ్ ని రివర్స్ అనేది చేయాలి. దానికోసం నేను ఏమంటే ఇక్కడ j ఈక్వల్ టు 0, j లెస్సర్ దెన్ వర్డ్ ఆఫ్ i అంటే మనకి ఏమంటే ఫస్ట్ స్ట్రింగ్ మనకి ఏమంటే హాయ్ అనేది ఉంటుంది. హాయ్ యొక్క లెంత్ ఎంత మనకి 2 అనేది. దీన్ని నేను ఏమంటే రిటర్న్ అనేది అంటే రివర్స్ అనేది చేస్తున్నాను. దానికోసం ఏమంటే rt ఈక్వల్ టు మనకి క్యారెట్. ఓకే, వర్డ్ ఆఫ్ i word వర్డ్ ఆఫ్ i డాట్ క్యారెట్ ఆఫ్ j ప్లస్ rt. ఓకే, ఇప్పుడు నాకేమంటే ఇదేమంటే రివర్స్ అనేది చేస్తుంది. ఈ స్ట్రింగ్ ని రివర్స్ చేసినప్పుడు మనకి ఏమంటే హాయ్ అనేది ఏమంటే IH అనేది అవుతుంది. ఈ IH అయినప్పుడు నేనేమంటే మళ్ళీ ఇక రిటర్న్ లో రిటర్న్ ఈక్వల్ టు రిటర్న్ ప్లస్ మనకి ఏమంటే RT అనేది యూజ్ చేస్తున్నాం. RT ప్లస్ మనకి ఏమంటే ఒక స్పేస్ అనేది కావాలి ఎవరి వర్డ్ కి కాబట్టి నేనంటే ఒక స్పేస్ అనేది యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నాకేమంటే రివర్స్ చేసిందని ఏమంటే ఎవరి స్ట్రింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది వర్డ్ అనేది ఇస్తే మనకి వర్డ్ వైజ్ రివర్స్ అనేది చేస్తుంది. ఒకసారి వర్క్ అవుతుందో లేదని చెక్ చేసి చూద్దాం. కంట్రోల్ S సేవ్ అనేది చేసిన ఇప్పుడు మనం అంటే రన్ అనేది చేసి చూద్దాం. ఓకే, మనకి ఏమంటే కుడ్ నాట్ ఫైండ్ ఆర్ లోడ్ మెయిన్ క్లాస్ అనాగ్రామ్. మనకి ఏమంటే మెయిన్ క్లాస్ అనాగ్రామ్ నేను ఏంటి కంట్రోల్ S ఒకసారి మనం మళ్ళీ మెయిన్ 1 సేవ్ అయినట్లు లేదు క్లియర్ గా. రన్ యాస్ జావా అప్లికేషన్. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ స్ట్రింగ్ అనేది వచ్చింది. ఈ ఫస్ట్ స్ట్రింగ్ ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ ని మనం అంటే ఇప్పుడు ఎంటర్ అనేది చేద్దాం. మనకి ఇక్కడ ఏం స్ట్రింగ్ ఉంది అదే ఎంటర్ అనేది చేద్దాం. రామ అండ్ లక్ష్మణ. కంట్రోల్ C సిరీస్ ప్రోగ్రామ్. ఓకే, మనం ఎంటర్ అనేది చేద్దాం. కంట్రోల్ V. ఇప్పుడు మనకి ఏమంటే వర్డ్ వైజ్ రివర్స్ అనేది చేయాలి. చూసినట్టే మనకి ఏమంటే వర్డ్ వైజ్ రివర్స్ అనేది చేసింది. చూసినట్టే AMAR అనేది మళ్ళీ వచ్చి మనకి ఏమంటే అండ్ అనే దానికి DNA, లక్ష్మణ్ అనే దానికి A అనే సేమ్ వర్డ్ వైజ్ అనేది మనకి రివర్స్ అనేది అవడం జరిగింది.
ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా వర్క్ అవుతుంది మళ్ళీ ఒకసారి క్లియర్ చూద్దాం. నార్మల్గా వచ్చి మనం అంటే ఫస్ట్ ఒక స్ట్రింగ్ని తీసుకున్న స్ట్రింగ్ని మనం అంటే స్ప్లిట్ చేసుకున్నాం. అంటే మనకి ఏమంటే రామ అనేది ఏమంటే మనకి ఏమంటే ఫస్ట్ ఇండెక్స్లో, మళ్ళీ వచ్చి అండ్ అనేది ఏమంటే సెకండ్ ఇండెక్స్లో అరేలో, లక్ష్మణ్ అనేది వచ్చి థర్డ్ ఇండెక్స్లో. మనకి ఏమంటే స్పేస్ ఇక్కడ ఉంది కాబట్టి స్పేస్కి ఎవరి స్పేస్కి మనకి ఏమంటే స్ప్లిట్ అనేది చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఏమంటే ఇప్పుడు ఏమంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నారని, అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వర్డ్ని మనం ఏమంటే ఇక్కడ మనం రివర్స్ అనేది చేస్తున్నాం. ఇక్కడ రివర్స్ చేస్తున్నాం. ఎవరి ఇండెక్స్ అంటే i = 0 అనేది వర్డ్ని, అంటే మన ఈ అరేలో ఉన్న ఇండెక్స్ని మనం ఎవరి ఇండెక్స్ని మనం అంటే రిటర్న్ అనేది చేస్తాం, రివర్స్ అనేది చేస్తున్నాం. art = words ఈ విధంగా రివర్స్ చేసినప్పుడు మనకి ఏమంటే AMAR మనకి ఏమంటే ఈ విధంగా అనేది ఈ ఆర్టీలో స్టోర్ అవుతుంది ఫస్ట్ వర్డ్ అనేది. మళ్ళీ ఏమంటే ఈ ఫస్ట్ వర్డ్ ఆర్టీలో స్టోర్ అయినప్పుడు నేను ఏమంటే రివర్స్ చేసి మళ్ళీ దాన్ని ఏమంటే రిటర్న్ అనేది చేస్తున్నా. అంటే రిటర్న్కి నేను ఏమంటే ప్లస్ చేస్తున్నా. రిటర్న్ ప్లస్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమంటే ఈ స్ట్రింగ్ అనేది మనకి ఫస్ట్ ఇక్కడ ఈ రిటర్న్లో మనకి స్టోర్ అనేది అవుతుంది. రిటర్న్లో స్టోర్ అయినప్పుడు మనకి ఏమంటే మళ్ళీ మనం ఏంటి సెకండ్ వర్డ్ని చెక్ చేస్తున్నాం. సెకండ్ వర్డ్ని చెక్ చేసినప్పుడు మళ్ళీ ఏమంటే సెకండ్ వర్డ్ అనేది ఆర్టీలో స్టోర్ అవుతుంది. మళ్ళీ ఈ లూప్ రన్ అయినప్పుడు మళ్ళీ ఆర్టీలో సెకండ్ వర్డ్ అంటే DANA అనేది ఉంటుంది. DNA అనేది మళ్ళీ దీనికి ప్లస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమంటే స్పేస్ ఉంది కాబట్టి మనకి 1 స్పేస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. మళ్ళీ ఇది అనేది మనకి ఇక్కడ యాడ్ అనేది మళ్ళీ i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 3కి అనేది రావడం, అంటే 2కి రావడం. 2కి వచ్చినప్పుడు మనకి 2 ఇండెక్స్లో మనకి ఏముందంటే ఈ వర్డ్ అనేది ఉంటుంది. ఈ వర్డ్ని మళ్ళీ నేను ఏమంటే రివర్స్ అనేది చేసి ఇక్కడ ఆర్టీలోనే స్టోర్ చేస్తున్నాం. ఈ ఆర్టీలో స్టోర్ చేసినప్పుడు మనకి ఏమంటే మళ్ళీ ఈ ఆర్టీని మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమంటే ఒకే స్ట్రింగ్కి మనకి ఏమంటే యాడ్ అనేది అవుతుంది. ఇది వచ్చి మనకి ఏమంటే ఆర్ఐటీలో ఉంటుంది. ఈ ఆర్ఐటీని మనం రిటర్న్ చేయడం వల్ల మనకి ఏమంటే ఈ అవుట్పుట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఏమంటే ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాం ఇండివిజువల్గా, అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నారని ఎవరి వర్డ్కి ఒక ఇండెక్స్లో మనం అంటే స్టోర్ చేసేదానికి అరేలో స్ప్లిట్ చేసి మనం ఇక్కడ ఏమంటే స్టోర్ అనేది చేస్తున్నాం. మళ్ళీ ఎవరి ఇండెక్స్లో ఉన్న, అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న స్ట్రింగ్ని మనం అంటే రివర్స్ చేసి మనం మళ్ళీ ఏమంటే దాన్ని ప్లస్ చేస్తున్నాం. ఇదేమంటే మనకి సెకండ్ ప్రోగ్రామ్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనమాట. ఇప్పుడు మనం అంటే థర్డ్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలనే దాని గురించి మనం క్లియర్గానే చూద్దాం. ఇప్పుడు మనకి థర్డ్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే స్ట్రింగ్ ఇనిషియల్ క్యాప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, మనకి ఏమంటే సేమ్ ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అయితే ఇచ్చినారో అదే ప్రోగ్రామ్ మనం అంటే ఇనిషియల్ క్యాప్ అనేది మన స్ట్రింగ్లో ఫస్ట్ లెటర్ మాత్రం మనం అంటే క్యాప్స్లోకి మార్చాలి. అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు క్లియర్గానే తెలుసుకుందాం. మనకి ఏంటంటే దీంట్లో ఎక్కువ మోడిఫికేషన్ అనేది లేదు కాబట్టి జస్ట్ మనం ఉన్న ప్రోగ్రామ్ని సింపుల్గా మోడిఫికేషన్ చేసుకొని మనం అంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసినట్లయితే స్ట్రింగ్ ఇన్ క్యాప్ కాబట్టి మనకి ఏమంటే జస్ట్ మెథడ్ నేమ్ మాత్రం స్ట్రింగ్ ఇన్ క్యాప్ అనేది పెట్టుకున్నాం. ఇనిషియల్ క్యాప్ టు స్ట్రింగ్ STRIN ఇనిషియల్ క్యాప్ కాబట్టి IN అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమంటే ఈ మెథడ్ నేమ్ని మనం ఏంటి ప్లస్ చేంజ్ అనేది చేసుకుందాం. కంట్రోల్ V. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఫస్ట్ వర్డ్ని మాత్రం మనం ఏమంటే ఇనిషియల్ క్యాప్ అనేది చేయాలి కాబట్టి సేమ్ ప్యాటర్న్ మనకి ఏమంటే వర్డ్ ఆఫ్ I అంటే మనకి ఇన్పుట్ 1 = స్ప్లిట్. ఇదే మెథడ్ని సేమ్ ఇదే ప్యాటర్న్ మనం యూజ్ అనేది చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఏమంటే సేమ్ ఆర్టీలకు సేమ్ అదే విధంగా యూజ్ చేస్తున్నాం. జస్ట్ మనం ఇన్సైడ్ మాత్రం మనం చేంజ్ చేస్తే చాలు. ఇన్సైడ్ మాత్రం మనం ఏం చేంజ్ చేయాలంటే ఇఫ్ మనకి ఏమంటే J = 0 అయినప్పుడు మనకి ఏమంటే క్యాప్స్లోకి చేంజ్ చేయాలి. ఇల్స్ నార్మల్గా ఉన్నప్పుడు మనం అంటే మనం క్యారెక్టర్ అనేది మెయింటైన్ అనేది చేసుకుందాం. char of ch = word of I dot caret dot j. ఓకే, మనకి ఏమంటే క్యారెట్ ఆఫ్ j అంటే మనకి ch అనేది మనకి j అనేది 0 ఉన్నప్పుడు మనకి ఏమంటే ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవ్వాలి. ఇల్స్ మనకి ఏమంటే ఇల్స్ కండిషన్ అనేది వర్క్ అవ్వాలి. ఇక్కడ ఏమంటే మనకి ఏమంటే RT = RT + CH. మనకి ఏమంటే ఈ క్యారెక్టర్ మనం ఇల్స్ అంటే ఫస్ట్ ఇండెక్స్ మాత్రం మనం అంటే క్యాప్స్లోకి మెన్షన్ చేయాలి. సెకండ్ మిగిలిన ఉన్న క్యారెక్టర్ అన్ని మనం అంటే స్మాల్లోనే ఉండాలి. కాబట్టి మనకి ఒకవేళ కావాలంటే మనం ఈ స్ట్రింగ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ మనకి లోయర్ కేస్ కావాలంటే మనం చేంజ్ అనేది చేసుకుందాం. స్ట్రింగ్ ఓకే, ఇక్కడ మనకి ఏమంటే స్ట్రింగ్
ఇన్పుట్ 1 ఈక్వల్ టు మనం ఏమంటే ఇక్కడ లోయర్ కేస్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఇన్పుట్ 1 డాట్ టు లోయర్ కేస్. ఎందుకంటే మనకి నార్మల్గా మిడిల్ ఎక్కడైనా మనకి అప్పర్ కేస్ ఉంటే మనకి ఫస్ట్ మాత్రమే అప్పర్ కేసులో ఉండాలి, మిగిలినవన్నీ మనం అంటే లోయర్ కేసుకు ఉండాలి. కాబట్టి నేను లోయర్ కేస్ అనేది చేంజ్ అనేది చేసుకున్నాం. ఇక్కడ మనకి ఏమంటే ఐఎన్పి. ఓకే, మనం దీన్ని ఏమంటే వర్డ్స్లో స్టోర్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు నాకేమంటే సేమ్ యాసిడ్గా వచ్చింది. మనకి ఇక్కడ జస్ట్ ఒక స్మాల్ కండిషన్ అనేది రాస్తే ఆటోమేటిక్గా మనకి ఏమంటే మనకి ఫస్ట్ ఇనిషియల్గా మాత్రం మనకి ఏమంటే క్యాపిటల్ లెటర్లో రావడం అనేది జరుగుతుంది. దానికోసం ఏమంటే మనకి వచ్చి ఆర్టీ ఈక్వల్ టు ఆర్టీ ప్లస్ char of మనకి ఏమంటే ch మైనస్ 32 అనేది మనం మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం మనకు వర్క్ అవుతుందో లేదా అనేది. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకే, ఇనిషియల్ మాత్రం మనకి క్యాప్స్ రావాలి కాబట్టి మనం ఏంటి ఇదే వర్డ్ అనేది యూస్ అనేది చేద్దాం. ఇక్కడ Ctrl+C Ctrl+V. ఇక్కడ చూస్తే మనకి ఏమంటే ఇనిషియల్ అంటే ఫస్ట్ ఎవరి క్యారెక్టర్ ఫస్ట్ అంటే ఎవరి వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం మనకి ఏమంటే క్యాపిటల్ లెటర్స్కి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనకి ఇది ఏ విధంగా అనేది మనం క్లియర్గా అనేది చూద్దాం. ఇప్పుడు నార్మల్గా వచ్చి మనకి ఏమంటే ఫస్ట్ వచ్చి ఒక స్ట్రింగ్ అనేది రిటర్న్ అనేది మెన్షన్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమంటే స్ట్రింగ్ ఇన్పుట్ 1 నేను ఇన్పుట్ నుంచి వచ్చే వర్డ్ని ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఏమంటే డి అనేది ఉంది. ఈ డి అనేది మనకి ఏమంటే క్యాప్స్లో ఇక్కడ మనకి ఏమంటే క్యాప్స్లో ఉన్నప్పుడు కానీ మనకి ఒకవేళ ఇక్కడ పి అనేది మనకి క్యాప్లో ఉన్నప్పుడు మనకి ఏమంటే ఆటోమేటిక్గా ఏమంటే మనకి -32 చేసినప్పుడు మనకి వర్డ్స్ అనేది చేంజ్ అనేది అవుతుంది. దానికోసం అంటే నేను అన్ని స్మాల్ లోయర్ కేస్కి చేంజ్ అనేది చేసుకున్నా. లోయర్ కేస్ చేంజ్ చేసుకున్న తర్వాత నేనంటే ఎవరి వర్డ్ని స్ప్లిట్ చేస్తున్నాను ఇండెక్స్ వైజ్. స్ప్లిట్ చేసి నేను ఏమంటే ఈ అరేలో స్టోర్ అనేది చేస్తున్నాను. ఈ అరేలో స్టోర్ చేసుకున్న తర్వాత నేను ఏమంటే ఫస్ట్ అరేని అంటే ఫస్ట్ అరేలో మనకి ఏముంది ప్రమోడ్ అంటే 0 ఇండెక్స్లో మనకి ఏమంటే ప్రమోడ్ అనేది ఉంది. ఈ ప్రమోడ్ని నేను ఏమంటే సేమ్ యాజ్ టీస్గా మనం అంటే ఎవరి వర్డ్ని చెక్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకి ఏమంటే 0 j ఈక్వల్ టు 0 అంటే మనకి ఏమంటే ఫస్ట్ పి అనేది 0 అయిన అంటే పి మాత్రమే ఉంటుంది ఇండెక్స్ 0లో. అంటే క్యారెక్టర్ అంటే మనకి ఇక్కడ ఏమంటే క్యారెక్టర్ అనేది ఇది వచ్చేమంటే మనకి ఏమంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ లూప్ వచ్చి మనకి ఏమంటే వర్డ్స్ని చెక్ చేస్తుంది. ఈ సెకండ్ లూప్ వచ్చి మనకి ఏమంటే క్యారెక్టర్స్ని చెక్ చేస్తుంది. ఓకేనా, ఈ ఫస్ట్ లూప్లో మనం అంటే ఈ వర్డ్ మనకి 0 ఇండెక్స్లో ప్రమోడ్ అనేది ఉంటుంది. ఈ సెకండ్ లూప్లో మనకి ఇన్సైడ్ వచ్చి మనకి ఏమంటే 0 ఇండెక్స్లో మనకి పి మాత్రమే ఉంటుంది. ఓకేనా, కాబట్టి మనకి ఏమంటే ఈ 0 ఇండెక్స్లో మనకి పి అనే దాన్ని మనం ఏమంటే క్యారెక్టర్ -32 అంటే మనకి మామూలు నార్మల్గా వచ్చి క్యాపిటల్ లెటర్స్ వచ్చి మనం అంటే మనకి ఏమంటే 65 వచ్చి మనకి ఏమంటే క్యాపిటల్ లెటర్. కాబట్టి మనకి ఏమంటే 65కి మనకి క్యారెక్టర్ 65కి చేంజ్ అనేది చేస్తున్నాం. 65కి చేంజ్ చేసినప్పుడు మనకి ఏమంటే నార్మల్గా 96 నుంచి ఏమంటే మనకి అప్పర్ కేస్ అనేది అంటే స్మాల్ కేస్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. మనకి 65 నుంచి మనకి ఏమంటే అప్పర్ కేస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏమంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే మనకి 32 అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ 32ని మనం మైనస్ చేసినట్లయితే మనకి ఏమంటే అప్పర్ కేస్ నుంచి స్మాలర్ కేస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏమంటే ఆటోమేటిక్ ఏమంటే మనకి ఇక్కడ స్మాల్ ప్లేస్లో ఉన్న ప్లేస్లో మనకి ఏమంటే క్యాపిటల్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆర్లో సేమ్ సెకండ్ వర్డ్ని చెక్ చేసినప్పుడు కూడా మనకి ఏమంటే ఆర్ వచ్చి స్మాల్లో ఉంటుంది, మనకి ఏమంటే క్యాపిటల్స్. ఈ విధంగా మనం ఏమంటే 0th ఇండెక్స్లో మనకి ఇదేమంటే 0 ఇండెక్స్ ఎవరి వర్డ్కి మనకి ఏమంటే 0th ఇండెక్స్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ అనేది. కాబట్టి ఆ క్యారెక్టర్ మాత్రం మనం ఏమంటే అప్పర్ కేస్కి అనేది చేంజ్ అనేది చేస్తున్నాం. మనకి స్మాల్ క్యారెక్టర్కి అప్పర్ క్యారెక్టర్కి మనకి ఉన్న డిఫరెన్స్ ఎంతంటే మనకి -32. ఇప్పుడు ఒకవేళ మీకు అప్పర్ కేస్ నుంచి మనం అంటే స్మాలర్ కేస్ చేంజ్ చేయాలంటే జస్ట్ మనకి +32. ఓకే, అప్పర్ నుంచి స్మాల్ చేంజ్ చేయాలంటే, అదే మనకి స్మాల్ నుంచి అప్పర్ చేంజ్ చేయాలంటే -32 అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ వర్డ్ మాత్రం మనం అప్పర్ కేస్కి చేంజ్ కావాలంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలని చూద్దాం. మీకు ఒకవేళ ఈ ప్రోగ్రామ్స్ అనేది అర్థం కాకపోతే మీరు కామెంట్ అనేది చేయండి. నేను ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఏ ప్రోగ్రామ్ మీకు అర్థం కాలేదని కామెంట్ చేస్తారో ఆ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే థర్డ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకి ఫోర్త్ ప్రోగ్రామ్ ఏమి చూస్తే మనకి పాలిండ్రోమ్ అనేది కౌంట్ చేయాలి. పాలిండ్రోమ్ కౌంట్ అంటే మనకి
ఎవ్రీ వర్డ్ని మనం రివర్స్ చేస్తే మనకి ఈక్వల్ టు అనేది రావాలి. ఈక్వల్ టు వచ్చినప్పుడు మనకి ఏమంటే అది పాలిండ్రోమ్ అని. ఈక్వల్ టు రానప్పుడు ఏమంటే మనకి అది నాట్ పాలిండ్రోమ్. కాబట్టి మనకి సేమ్ ఇదే ప్రోగ్రామ్ని మనం కావాలంటే సింపుల్గా చేంజ్ చేసుకుని మనం పాలిండ్రోమ్ కౌంట్ అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఓకే మనం ఏమంటే నార్మల్గా వచ్చే స్ట్రింగ్ని మనకి సేమ్ యాస్టీస్గా మనకి ఏమంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే వర్డ్స్కి మనం అంటే స్ప్లిట్ అనేది చేస్తున్నాం. స్ప్లిట్ చేసిన తర్వాత సేమ్ ఇది కూడా మనకి ఏమంటే ఇక్కడ మనకి ఏమంటే ఈ అప్పర్ కేస్కి లోయర్ కేస్కి అనేది మనకి అవసరం లేదు కాబట్టి మనం రిమూవ్ అనేది చేద్దాం. మనకి ఇన్పుట్ 1ని మనం యూజ్ అనేది చేసుకుందాం ఇక్కడ స్ప్లిట్ చేసేదానికి. ఓకే, ఇప్పుడు మనం దీన్నే మోడిఫికేషన్ చేసి మనకి పాలిండ్రోమ్ కౌంట్ అనే ప్రోగ్రామ్ మనం సాల్వ్ అనేది చేద్దాం. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ మనకి ఇదన్నీ అవసరం అనేది లేదు కాబట్టి మనం రిమూవ్ అనేది చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఇంట్ కౌంట్ అనేది యూజ్ చేసుకున్నాం. ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0. మేమంటే కౌంట్ని రిటర్న్ అనేది చేస్తున్నాం. కౌంట్ నార్మల్గా ఏమంటే నాకేమంటే ఎవరి వర్డ్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే పాలిండ్రోమ్ మా కాదనేది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మనం అంటే ఓకే ఇక్కడ మనకి ఏమంటే ఇంటీజర్ అనేది ఉంటుంది. అంటే మనకి ఇంటీజర్ టైప్లో మనం రిటర్న్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇంటీజర్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఓకే, ఓకే ఇప్పుడు మనం వచ్చిన స్ట్రింగ్ని మనం అంటే ఎన్ని పాలిండ్రోమ్స్ ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది దిస్ ఈస్ లెవెల్ 71. ఏమంటే మనకి ఏమంటే దిస్ అనేది రిటర్న్ చేసి అంటే రివర్స్ చేస్తే మనకి ఏమంటే దిస్ అనేది రివర్స్ చేస్తే మనకి మళ్ళీ దిస్ అనేది రాదు కాబట్టి మనకి ఏమంటే ఇది నాట్ పాలిండ్రోమ్. ఈజ్ అనేది కూడా రివర్స్ చేస్తే మళ్ళీ ఈజ్ రాదు కాబట్టి మనకి ఇది నాట్ పాలిండ్రోమ్. లెవెల్ ఈ లెవెల్ని రివర్స్ చేసినప్పుడు మనకి లెవెల్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఏమంటే మనకి పాలిండ్రోమ్ అనేది అవుతుంది. మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమంటే సేమ్ 71 కూడా మనకి ఏమంటే రివర్స్ చేస్తే మనకి ఏమంటే 71 రాదు కాబట్టి మనకి పాలిండ్రోమ్ కాదు. అంటే ఈ వర్డ్లో ఈ సెంటెన్స్లో మనకి ఏమంటే ఓన్లీ 1 పాలిండ్రోమ్ మాత్రమే ఉంది కాబట్టి మనం ఏమంటే 1 అనే దాన్ని రిటర్న్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే ఇక్కడ నేను ఏమంటే కౌంట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పాలిండ్రోమ్ అయితే మనం మాత్రం దాన్ని ఏమంటే కౌంట్ ప్లస్ ప్లస్ అనేది చేయాలి, లేకపోతే మనకి ఏమంటే నార్మల్ 0నే ఉంటుంది. కాబట్టి ఇఫ్ మనకి ఏమంటే వర్డ్ ఆఫ్ WORD వర్డ్ ఆఫ్ I ఓకే మనకి ఏమంటే INTROM పాలిండ్రోమ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ I అనేది యూజ్ చేస్తాం. వర్డ్ ఆఫ్ I అయినప్పుడు మనం అంటే కౌంట్ ప్లస్ ప్లస్ COUNT ప్లస్ ప్లస్. ఓకే, వర్డ్ ఆఫ్ అంటే పాలిండ్రోమ్ అయినప్పుడు మాత్రం మనకి ఏమంటే ప్లస్ ప్లస్ అనేది చేయాలి. దీనికి ఇప్పుడు మనకి పాలిండ్రోమ్ అయితే మనం ట్రూ అనేది రిటర్న్ చేయాలి. దానికోసం ఏమంటే ఇక్కడ న్యూ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే కంట్రోల్ D. ఇప్పుడు మనం అంటే రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. దానికోసం ఏమంటే మనకి పాలిండ్రోమ్ అయితే మనకి ఏమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. ట్రూ అనేది రిటర్న్ చేస్తే మనకి ఏమంటే ఇక్కడ ఇఫ్ ట్రూ అయితే మనకి ఏమంటే కౌంట్ ప్లస్ ప్లస్ అనేది అవుతుంది. ఇప్పుడు ఫాల్స్ అయితే మనకి ఏమంటే కౌంట్ అనేది కాదు. ఓకేనా, జస్ట్ 1 సెకండ్. ఓకే, దానికోసం మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రివర్స్ స్ట్రింగ్ని రివర్స్ అనేది చేయాలి. ఇప్పుడు కాబట్టి స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. స్ట్రింగ్ RT ఈక్వల్ టు మనం అంటే ఎంటీ స్పేస్ అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 I లెస్సర్ దెన్ మనకి కావాలంటే ఇక్కడ మనం ఇన్పుట్ 1 అనేది యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్ట్రింగ్ S అనేది పెట్టుకుందాం. S డాట్ లెంత్ ఆఫ్ నార్మల్గా స్ట్రింగ్ రివర్స్ చేయడం అందరికీ క్లియర్గా తెలుసు అనుకుంటా, ఎందుకంటే మనం ఆల్రెడీ స్ట్రింగ్ రివర్స్ చేయడంలో చాలా ప్రోగ్రామ్స్ అనేది చేసినాం కాబట్టి. ఒకవేళ నేను మళ్ళీ దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇప్పుడు మనకి RT ఈక్వల్ టు మనం డైరెక్ట్గా ఇక్కడ క్యారెట్ ఈక్వల్ టు CH అనేది యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం డైరెక్ట్గా ఇక్కడే కావాలంటే మనం అనేది చేసుకోవచ్చు. దానికోసం అంటే S డాట్ క్యారెట్ ఆఫ్ I అనేది యూజ్ చేస్తాం. ప్లస్ మనకి ఏమంటే RT, ఎందుకంటే మనకి రివర్స్ అనేది చేస్తున్నాం కాబట్టి ముందు అనేది మెన్షన్ చేస్తాం.
ఒకవేళ మనకి రివర్స్ చేయని అవసరం లేనప్పుడు మనం అంటే ఆర్టీ ప్లస్ అనేది మెన్షన్ చేస్తాం. రివర్స్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడే ముందే అనేది మెన్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం రివర్స్ చేసినప్పుడు ముందు అనేది మెన్షన్ చేస్తాం. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వర్డ్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఏం వర్డ్ తీసుకుందామంటే ఎల్ఈవి అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమంటే 0 ఇండెక్స్లో మనకి ఏమంటే ఎల్ అనేది ఉంటుంది. రివర్స్ చేసినప్పుడు మనం అంటే 0 ఇండెక్స్లో మనకి ఆర్టీలో మనకి ఏమంటే ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఐలో మనకి ఏముంది ఎల్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు ఎల్ అనేది ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆర్టీ అనేది ఎంటీ స్పేస్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే ఐ అనేది ప్లస్ అయినప్పుడు ఐ అనేది 1 ఇండెక్స్లో మనకి ఏమంటే ఈ అనేది ఉంటుంది. నేనేమంటే ఆర్టీలో మనకి ఆల్రెడీ ఈ అనేది ఎల్ అనేది ఉంటుంది. దానికి ముందు వచ్చి ఈ అనేది యాడ్ అనేది చేస్తుంది కాబట్టి ఈఎల్ అనేది ఉంటుంది. సేమ్ ఐ ప్లస్ అయినా మళ్ళీ వి అనేది ముందు. ఈ విధంగా మనం అంటే రివర్స్ చేసినప్పుడు దీనికి ముందు యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఆర్టీలో మనకి ఎల్ఈవి మనం స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఆర్టీలో మనకి ఏమంటే విఈఎల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం అంటే రివర్స్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇక్కడ మనం అంటే రివర్స్ అనేది చేసినాం. రివర్స్ చేసిన తర్వాత మనం అంటే ఇఫ్ ఏమంటే మనకి ఎస్ డాట్ కంటైన్స్ ఈక్వల్ ఆర్టీ మనకి ఏమంటే ఇది రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అయినప్పుడు మనం అంటే రిటర్న్ రిటర్న్ ట్రూ. ఓకే, ఇక్కడ ఈ 2 కండిషన్స్ ఈక్వల్ అయినప్పుడు మనం అంటే రిటర్న్ ట్రూ అనేది మెన్షన్ చేస్తాం. లేనప్పుడు ఆటోమేటిక్గా రిటర్న్ ఫాల్స్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ రిటర్న్ ఇది కండిషన్ ఈక్వల్ అయినప్పుడు అంటే 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా రిటర్న్ అనేది చేస్తాం. కాబట్టి ఇక్కడతో మనకి ఏమంటే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అనేది అయిపోతుంది. లేనప్పుడు రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మనం చేస్తే మనకి ఆటోమేటిక్గా ఏమంటే మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఎన్ని పాలిండ్రోమ్స్ ఉందనేది మనకి డిస్ప్లే అనేది అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం, మళ్ళీ మనం కావాలంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్ అనేది ఏమంటే మనకి దిస్ ఈస్ ద లెవెల్ 71 అనేది. ఓకే, దీన్నే కాపీ చేసుకుందాం. కంట్రోల్-C కంట్రోల్-V చూస్తే మనకి ఏమంటే 1 అంటే జస్ట్ ఇక్కడ 1 పాలిండ్రోమ్ మాత్రం ఉంది కాబట్టి మనకి 1 అనేది రావడం జరిగింది. మళ్ళీ మనం ఇంకా అదర్ ఇన్పుట్ అనేది ఇచ్చి చెక్ చేసి చూద్దాం. నేనేమంటే మై నేమ్ ఏఏ అండ్ మై పర్సంటేజ్ ఏదో ఒకటి ఇస్తున్నా 99. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే 2 పాలిండ్రోమ్స్ అనేవి ఉన్నాయి. ఏఏ అనేది 99 అనేది. కాబట్టి ఎంటర్ చేసినప్పుడు మనకి 2 అనేది అవుట్పుట్ రావాలి. మనకి చూసినట్టు 2 అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం అంటే ఎన్ని పాలిండ్రోమ్స్ ఉంది ఒక స్ట్రింగ్లో అనేది మనం క్లియర్గా కనిపెట్టవచ్చు. ఇప్పుడు నేను కావాలంటే మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ అనేది ఇస్తా. ఎల్ఈవిఎల్ లెవెల్ అండ్ ఎల్ఈవిఎల్ లెవెల్ అండ్ ఇంకేమున్నాయి ఏబిఏ ఏబిసి సిబిఏ. ఇక్కడ మనకి ఏమంటే ఎన్ని పాలిండ్రోమ్స్ ఉందంటే ఫస్ట్ 1 పాలిండ్రోమ్, 2 పాలిండ్రోమ్, 3, 4 పాలిండ్రోమ్స్ ఉంది. మనకి అవుట్పుట్ వచ్చి 4 అనేది రావాలి. ఈ విధంగా క్లియర్గా అనేది అవుట్పుట్ అనేది పోయినట్టు అనేది చేసుకోవచ్చు. నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి నార్మల్గా దాన్ని మెయిన్ మెథడ్లో ఏ విధంగా ఇన్పుట్ తీసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ క్లియర్గా అనేది తెలుసు కాబట్టి నేను జస్ట్ ప్రోగ్రామ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. కంట్రోల్-D. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. ఓకే, మనం ఏమంటే ఇక్కడ మెథడ్ నేమ్ అనేది చేంజ్ చేయలేదు. మీకు మెథడ్ నేమ్ కావాలంటే చేంజ్ అనేది చేసుకున్నాం. కౌంట్ పిఏ అంటే పాలిండ్రోమ్ కౌంట్ కాబట్టి కౌంట్ పిఏ అనేది మెథడ్ నేమ్ అనేది. కంట్రోల్-C కంట్రోల్-V. ఓకే, మెథడ్ నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏమంటే నార్మల్గా వచ్చి ఇప్పుడు ఏ విధంగా ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుందంటే మనకి నార్మల్గా ఇన్పుట్ 1లో మనం ఏమంటే ఇదే తీసుకున్నాం. కంట్రోల్-C ఇప్పుడు మనకి ఏమంటే /control-V. ఇన్పుట్లో మనం ఏంటంటే లెవెల్ అండ్ ఏబిఏ అండ్ ఏబిసి సిబిఏ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే స్ట్రింగ్ అనేది ఎవరి వర్డ్ని స్ప్లిట్ అనేది చేసుకుంటుంది. స్ప్లిట్ చేసుకున్నప్పుడు మనకి ఏమంటే ఇది వచ్చి 0th ఇండెక్స్లో, మనకి ఇది ఎండ్ వచ్చే ఎందుకంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది. లెవెల్ అనేది సెకండ్ ఇండెక్స్లో. ఈ విధంగా ఇండెక్స్ వైజ్ మనకి ఏమంటే స్టోర్ అనేది అవుతుంది. స్టోర్ అయినప్పుడు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్
i ఈక్వల్ టు 0 అన్నప్పుడు నేనేమంటే వర్డ్ ఆఫ్ i అనేది మనకి ఏముంటుంది, లెవెల్ అనేది ఉంటుంది. ఈ లెవెల్ని నేనేమంటే పాలిండ్రోమ్ పంపిస్తున్నా. పాలిండ్రోమ్ పంపించినప్పుడు LEVEL లెవెల్ ఇదేమంటే రివర్స్ చేస్తుంది. రివర్స్ చేయడం ఆల్రెడీ మీకు ముందే చెప్పిన దీని ముందు జస్ట్ మనకి ఏమంటే ఫస్ట్ ఈ వర్డ్ని మనం అంటే రివర్స్ అనేది చేస్తుంది. రివర్స్ చేసిన తర్వాత మనకి ఏమంటే ఆర్టీలో స్టోర్ అనేది అవుతుంది. ఈ ఆర్టీలో స్టోర్ అయిన వాల్యూ ఏమంటే రివర్స్ చేసిన వాల్యూ, ఇక్కడ ఎస్లో ఉన్న వాల్యూ ఏమంటే మనకి ఇక్కడి నుంచి వచ్చిన వాల్యూ. ఈ బోత్ వాల్యూస్ మ్యాచ్ అయితే నేనేమంటే రిటర్న్ ట్రూ అనేది చేస్తున్నా. ఒకవేళ ఈ బోత్ మ్యాచ్ కానప్పుడు ఆటోమేటిక్గా ఏమంటే ఈ కండిషన్ అనేది వర్క్ కాదు కాబట్టి మనకి డైరెక్ట్గా ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రం మనకి ఏమంటే కౌంట్ అనేది చేస్తున్నాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది అంటే ఇది లెవెల్ అనేది ఈక్వల్ టు కాబట్టి మనకేంటి కౌంట్ ప్లస్ ప్లస్ మనకి ఏమంటే 1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఈ లూప్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మనకి మళ్ళీ i ప్లస్ ప్లస్ అయ్యి మనకి ఏమంటే అండ్కి వెళ్తుంది. అండ్ అనేది మనకి రివర్స్ చేసినప్పుడు ఈక్వల్ టు కాదు కాబట్టి మనకి ఏమంటే కౌంట్ ప్లస్ ప్లస్ అనేది కాదు, మళ్ళీ లెవెల్కి వెళ్తుంది. మళ్ళీ లెవెల్ అనేది ఈక్వల్ టు కాబట్టి మనకి ఏమంటే కౌంట్ అనేది 2 అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ అండ్ అనేది ఈక్వల్ టు కాదు, మళ్ళీ ఏబి అనేది ఈక్వల్ టు కాబట్టి మనకి 3 అనేది, మళ్ళీ ఏబిసి ఇది కూడా ఈక్వల్ టు కాబట్టి మనకి 4 అనేది, మళ్ళీ i ప్లస్ ప్లస్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ ఏమంటే ఇక్కడ ఆర్ అనేది కంప్లీట్ కాబట్టి మనకి అవుట్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. అవుట్ సైడ్ వచ్చినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ రిటర్న్ కౌంట్లో ఏముంటుంది మనకి ఆల్రెడీ 4 అనేది ఉంటుంది కాబట్టి మనకి ఏమంటే 4 అనేది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏమంటే ఒక స్ట్రింగ్ లో ఎన్ని పాలిండ్రోమ్స్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ కావాలంటే ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి మనకి ఏమంటే రివర్స్ స్ట్రింగ్ వర్డ్ వైజ్, అంటే మనకి జస్ట్ మనకి స్ట్రింగ్ ని వర్డ్ వైజ్ లో మనం రివర్స్ అనేది చేయాలి. మనకి ఏమంటే దీనికి ముందు వచ్చి మనం అంటే ఒక వర్డ్ ని మనం అంటే వర్డ్ ని మాత్రం రివర్స్ చేసి ఇక్కడ అంటే స్ట్రింగ్ లో ఉన్న వర్డ్స్ ని మనం రివర్స్ చేయాలి. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అనేది ఉంటే ఆ వెల్కమ్ అనేది లాస్ట్ లో రావాలి. అంటే మనకి వర్డ్ ని మనం రివర్స్ చేయాలి. అది ఏ విధంగా చేయాలని ఇప్పుడు మనం క్లియర్ గానే చూద్దాం. దానికి ఒక మెథడ్ నేమ్ అనేది చేంజ్ చేసుకుందాం. rev word రివర్స్ వర్డ్ కాబట్టి rev word అనేది యూజ్ చేసుకున్నాం. కంట్రోల్-C కంట్రోల్-V. ఇక్కడ నేను ఏమంటే రిటర్న్ చేసే టైప్ వచ్చి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అనేది ఇస్తున్నా. మనకి ఏమంటే స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అనేది ఇచ్చుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి కౌంట్ అనేది చేయాలి. కంట్రోల్-X కంట్రోల్-D ఓకే కంట్రోల్-D డిలీట్ చేయాలంటే మీకు కంట్రోల్-D అనేది యూజ్ చేస్తే డిలీట్ అనేది అవుతుంది. నేను ఈ లూప్ ని క్లియర్ అనేది చేస్తున్నాను. కంట్రోల్-D. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఇది అనేది అవసరం లేదు. కంట్రోల్-D. ఓకే, నార్మల్గా వచ్చి ఇక్కడ మనకి ఏమంటే స్ప్లిట్ అనేది చేయాలి. మనం అరే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు యూజ్ అన్ని ప్రోగ్రామ్స్ లో మనం అరే అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమంటే ఎవ్రీ వర్డ్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ చేస్తే మనకి ఏమంటే రివర్స్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. మనం స్ప్లిట్ చేయకుండా మనం ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు. అది వచ్చి కొంచెం డిఫికల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం అరేస్ యూజ్ చేసుకొని మనం చేద్దాం. ఇప్పుడు మనకి ఏమంటే స్ప్లిట్ అనేది చేస్తున్నాం. ఇక్కడ నేను ఒక న్యూ స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నాను. స్ట్రింగ్ rt ఈక్వల్ టు మనకి ఎంటీ స్పేస్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ లో మనం rt అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా చేయాలంటే మనకి జస్ట్ సింపుల్. మనం ఇక్కడ మనకి ఏమంటే రివర్స్ రిటర్న్ అనేది చేసినప్పుడు మనం వర్డ్ వైజ్ రిటర్న్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ rt ఈక్వల్ టు వర్డ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ i ప్లస్ మనకి ఏమంటే ఒక స్పేస్ అనేది కావాలి ఎవరీ టైం కాబట్టి ఒక స్పేస్ అనేది మెన్షన్ చేసుకున్నాం ప్లస్ rt. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఎవరీ టైం అనేది మనకి ఏమంటే మనకి రివర్స్ చేసినప్పుడు మనకి ఈక్వల్ గానే రావడం జరుగుతుంది. ఒకసారి కంట్రోల్-S సేవ్ చేసి మనం రన్ అనేది చేసి చూద్దాం. మళ్ళీ కావాలంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ స్ట్రింగ్ ఏమంటే మనకి మెట్టి వెల్కమ్ టు మెట్టి కంట్రోల్-C కంట్రోల్-V. ఇక్కడ చూసినట్టు మనకి ఏమంటే మనకి వర్డ్ వైజ్ మనకి ఏమంటే రివర్స్ అనేది అయింది. మనకి ఇది ఏ విధంగా చేయాలనే దాని గురించి మనం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నార్మల్గా వచ్చి మనకి ఏమంటే రివర్స్ చేసినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ నార్మల్గా మనకి వచ్చే
కంట్రోల్ ఇది అనేది మనకి ఏమంటే ఇన్పుట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇన్పుట్ వచ్చినప్పుడు నేను ఏమంటే ఇక్కడ స్ప్లిట్ అనేది చేస్తున్నాను. స్ప్లిట్ చేసినప్పుడు నాకు ఏమంటే ఫస్ట్ ఇండెక్స్ మనకి ఏమంటే ఫస్ట్ ఇండెక్స్ లో మనకి ఏమంటే వెల్కమ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మనకి ఏమంటే ఇది ఫస్ట్ ఇండెక్స్ అంటే మనకి ఇక్కడ అరేలో 0 అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చి 2 అనేది మనకి ఏమంటే ఫస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అయి ఉంటుంది. మెట్టి అనేది మనకి ఏమంటే సెకండ్ ఇండెక్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఈ విధంగా మనకి ఏమంటే అరేస్ లో స్టోర్ అయి ఉంటుంది. ఈ అరేలో స్టోర్ అయినప్పుడు నేను ఏమంటే ఫర్ i ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటున్నా. 0 ఇండెక్స్ లో మనకి ఏముంది వెల్కమ్ అనేది ఉంది. ఈ వెల్కమ్ అనేది అన్ని ఆర్టీ అంటే మనకి ఎంటీ స్పేస్ కాబట్టి వెల్కమ్ ని ఆర్టీలో స్టోర్ అనేది చేస్తున్నాం. వెల్కమ్ ను ఆర్టీలో స్టోర్ చేస్తే మనకి ఏమంటే వెల్కమ్ అనేది రావడం జరుగుతుంది. వెల్కమ్ ఓకే, మనకి ఏమంటే నెక్స్ట్ వచ్చి నేను ఏమంటే వెల్కమ్ అయిన తర్వాత నేను అంటే i++ అవుతుంది. i++ అయినప్పుడు మనకి ఏమంటే 2 అనేది ఉంటుంది 1 ఇండెక్స్ లో. 1 ఇండెక్స్ లో మనకి ఏమంటే ఇక్కడ మనకి ఏమంటే ఆర్టీలో మనకి ఏమంటే వెల్కమ్ అనేది ఉంది. 1 ఇండెక్స్ లో మనకి ఏమంటే 2 అనేది ఉంది. ఈ 2 ప్లస్ స్పేస్ ఆర్టీ అంటే మనకి ఆర్టీలో వెల్కమ్ 2 అంటే 2 ప్లస్ ఒక స్పేస్ మళ్ళీ ఆర్టీ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమంటే 2 అనేది ముందు యాడ్ అవుతుంది. సేమ్ యాజ్ గా సెకండ్ ఇండెక్స్ వచ్చినప్పుడు మెట్టి వచ్చినప్పుడు నాకు ఏమంటే ఈ మెట్టి ఆల్రెడీ ఆర్టీలో మనకి ఏమంటే 2 వెల్కమ్ అనేది ఉంటుంది. మనం ఈ మెట్టిని మనం దానికి ముందు యాడ్ చేస్తున్నాం. ముందు యాడ్ చేసినప్పుడు METTI మెట్టి ఒక స్పేస్, ఎందుకంటే మనం మిడిల్ స్పేస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఆర్టీలో మనకి ఏమంటే మెట్టి టు వెల్కమ్ అనేది ఉంటుంది. మనకి అవుట్పుట్ ఏమంటే మెట్టి టు వెల్కమ్ అనేది రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనం ఏమంటే వర్డ్ వైజ్ కావాలంటే రివర్స్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్గా ఈ ప్రోగ్రామ్స్ అన్ని అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ అర్థం కావాలంటే మీరు జస్ట్ కామెంట్ అనేది చేయండి, నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.